బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్ల నిరసన సెగ తగిలింది. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో చంద్రబాబు బస చేస్తున్న కన్వెన్షన్ హాల్ దగ్గర గోపాలపురం అభ్యర్థి మార్చాలంటూ ధర్నాకు దిగారు. ఇప్పటికే గోపాలపురం కూటమి అభ్యర్థిగా మద్దిపాటి వెంకటరాజును టీడీపీ అధినాయకత్వం ప్రకటించింది. మద్దిపాటి వెంకటరాజు వద్దు అంటూ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బాపిరాజు వర్గం డిమాండ్ చేస్తోంది. ఇరు వర్గాలను శాంతింపచేయడానికి టీడీపీ పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఇక గోపాలపురం అభ్యర్థిని మార్చాలి అని అంటూ నల్లిజర్లలో అయితే టీడీపీ తమ్ములు నిరసనకు దిగినట్టుగా అయితే తెలుస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బ్రహ్మం అడిగి తెలుసుకుందాం. బ్రహ్మం, అసలు అక్కడ ఏం జరుగుతోంది? ప్రతిభ, ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత 2 రోజులు బట్టి కూడా ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజాకాలం పేరుతో ఆయన రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో. అయితే ఇదే నేపథ్యంలో నిన్నంతా కూడా ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు, గోపాలపురం 2 నియోజకవర్గాల్లో కూడా రోడ్ షోలు, అదేవిధంగా బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. రాత్రి ఏదైతే నల్లజర్లకు సంబంధించి బహిరంగ సభ జరిగినటువంటి నల్లజర్ల ఏదైతే ప్రాంతం ఉందో అదే ప్రాంతంలో ఆయన రాత్రి బస చేశారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి పాలకొల్లు నర్సాపురంలో మరొక బహిరంగ సభలు, అదేవిధంగా రోడ్ షోలో వెళ్ళవలసినటువంటి నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం ఆయన వెళ్తున్నటువంటి సందర్భంలో కాన్వాయ్కి అడ్డుపడి ఎవరైతే గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇప్పటికే అధిష్టానం తెలుగుదేశం ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి మద్దిపాటి వెంకటరాజును ఆల్రెడీ టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఎవరైతే వ్యతిరేక వర్గం ఎవరైతే ఉన్నారో ఇటు ముల్లపూడి బాపిరాజు, అంటే గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా ఆయన చేశారు. ఇదే నేపథ్యంలో గతంలో కూడా 2019 సంవత్సరంలో కూడా ఎవరైతే ముక్కుడి వెంకటేశ్వర ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించి కూడా టికెట్ అతనికి ఇప్పించే విషయంలో ఇటు ముల్లపూడి బాపిరాజు చొరవ తీసుకోవడం, అదేవిధంగా ఆర్థిక సహాయం చేసినటువంటి నేపథ్యంలో అతను 2019 వైసీపీ గాలిలో ఆయన ఓడిపోవడం జరిగింది. ఇదే నేపథ్యంలో మరోసారి 2024 ఈ సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి అదే వ్యక్తికి టికెట్ ఇవ్వాలని చెప్పి అధిష్టానం వద్ద ఇప్పటికే ఇటు ముల్లపూడి బాపిరాజు వర్గం అయితే భారీ ఎత్తున పట్టుబట్టడం జరిగింది. కానీ అనూహ్యమైన పరిణామాల రీత్యా ముప్పుడి వెంకటేశ్వరరావుకు కొవ్వూరు టికెట్ కేటాయించారు. అదేవిధంగా కొత్త క్యాండిడేట్ ఉన్నట్టు మద్దిపాటి ఇక్కడ గోపాలపురం కేటాయించడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఇది ఎవరైతే బాపిరాజు వర్గానికి, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తికి ఎవరైతే టికెట్ తెచ్చుకున్న వ్యక్తి 2 వర్గాల మధ్యన గత నెల రోజులు బట్టి కూడా వాదపోతలు జరుగుతున్నాయి. అదేవిధంగా వ్యతిరేకంగా ఎవరు స్థాయిలో ఎవరు వర్గాలు వారే ప్రచారాలు చేస్తున్నారు. కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు నిన్నటి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా మద్దిపాటిని మార్చాలి, అదేవిధంగా మద్దిపాటి తప్ప ఎవరికి టికెట్ ఇచ్చినా సరే మేము గెలిపిస్తామని చెప్పేసి ఎవరైతే ఇటు బాపిరాజు వర్గం చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో ఈ రోజు నర్సాపురం పాలకొల్లుకి చంద్రబాబు నాయుడు కాన్వాయ్కి అడ్డంగా తెలుగు తమ్ముళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ మోకాళ్ళు వేయటం, అదేవిధంగా కాన్వాయ్కి అడ్డంగా పడుకోవడం జరిగింది. అదేవిధంగా బ్లాక్ ఈ కండువాలతో వాళ్ళు నిరసన తెలియజేయడం జరిగింది. మద్దిపాటి వెంకటరాజుకు తప్ప ఇంకెవరికైనా ఇచ్చినా సరే మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి వారు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ఇరు వర్గాల నుంచి కూడా కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు సంబంధించి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా తెలుగు తమ్ముళ్ళు రెచ్చిపోయి ఎవరి మాట అనకుండా కాన్వాయ్కి అడ్డుపడినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ జరిగింది. ఇదే నేపథ్యంలో ఇటు పోలీసులకు, కార్యకర్తలకు కూడా తోపులాట అయితే జరిగింది. ప్రతిభ. రైట్ బ్రహ్మం, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.